బయట ఎందుకని అంత ఫైర్గా మాట్లాడుతూ ఉంటారు ఎందుకని? ఒక అబ్బాయి నాకు మెసేజ్ చేసి డ్రైనేజ్ ఓవర్‌ఫ్లో అవుతుంది. ఆయన వీడియో రికార్డ్ చేస్తూ మా కార్పొరేటర్ చాలా బిజీ ఉన్నారు. పెళ్లయింది, హస్బెండ్‌తోని హనీమూన్‌లో బిజీ ఉన్నారు. మమ్మల్ని పట్టించుకోవట్లేదని పర్సనల్ స్టేట్మెంట్స్ ఇచ్చేసరికి నాకు హర్టింగ్ అనిపించింది. డాక్టరేట్ మొన్న ఈ మధ్య తీసుకున్నారు. అవును. డాక్టరేట్ దేని మీద చేశారు? టీ హబ్, బీ హబ్ మీద రీసెర్చ్ చేయడం జరిగింది. కానీ ఎందుకనో దారి తప్పి దీంట్లో పడ్డారు. ఈరోజు నేను మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నా బీఆర్ఎస్ పార్టీ వల్ల. కౌన్సిల్లో మీరు మాట్లాడుతూ ఎవరి మీద మరి గట్టిగా అరిచారో ఏమో తెలియదు కానీ థంబ్నెయిల్స్ పెట్టి రఘునందన్ గారి మీద గట్టిగా మాట్లాడింది ఈవిడే అని చెప్పి పెట్టారు. ఇప్పుడు నేను ఒక ఫ్లోర్‌లో ఉంటే వారు లేసి నేను మాట్లాడేది అబ్జెక్ట్ చేస్తూ ఉంటే నాకు కోపం వచ్చింది. సో ఆ టైంలో నేను ఒక మాట అన్నాను. నిమ్మలంగా కూర్చోరా, ఏదైనా నీ సీట్ కింద ముళ్ళకంపలు పెట్టరా, ఊకే లేస్తా ఉన్నారు. కొంచెం వాయిస్ వాళ్ళు రేజ్ చేస్తే నేను కూడా తగ్గేది లేదు. నేను కూడా ఎక్కడికక్కడ ఇచ్చేస్తాను. సో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లా ఉంది ఇప్పుడు? మాకు ఊహ తెలిసిన నుంచి చాలా మంది ముఖ్యమంత్రిని చూసినాం కానీ ఈయనంత వరస్ట్ ముఖ్యమంత్రిని మాత్రం ఎక్కడ చూడలేదు. అందుకు నేనే ముఖ్యమంత్రిని డైరెక్ట్గా మీరు అనేసారు పనికిరాని ముఖ్యమంత్రి అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేసారు. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే అభివృద్ధి జరుగుతుందో వాటిని ఈయన ఈరోజు రిబ్బన్లు కటింగ్ చేసుకుంటూ ఉన్నాడు తప్ప వారి హయాంలో ఒక ఇటుక పెట్టి ఒక బిల్డింగ్ కట్టింది లేదు. డైరెక్ట్గా ప్రజలు తిరస్కరించేశారని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇచ్చేసారు ఆ రోజు. ఎలక్షన్లు అయిపోయినా కూడా ఇప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రాజకీయం చేస్తామంటే ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఏనాడన్నా కేసీఆర్ గారు కానీ ఎవరన్నా ట్యాంక్ బండ్ మీదకి వచ్చి నిమజ్జనాలు ఎట్లా జరుగుతున్నాయని చూసారా? యూరియా ఇష్యూ జరుగుతుంది కదా, అక్కడికి ఎందుకు వెళ్ళలే? కొంత వాదన ఏంటంటే డీజేలు అన్నీ నాకు ఎగెనిస్ట్గా వెళ్తున్నాయి కాబట్టి సబ్జెక్ట్ లేని ముఖ్యమంత్రి, అడ్మినిస్ట్రేషన్ తెలియని ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రానికి దొరికింది. ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎమ్మెల్యేగా సీట్ ఇస్తాం అని చెప్పి మీకు కనుక ఆఫర్ వస్తే కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ కానీ రెడీనా?